అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. దానిలో భాగంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపై మంత్రివర్గం చర్చిస్తోంది. స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలపై ఫోకస్ పెట్టింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఆర్ఆర్ఆర్ పరిధిలోని పంచాయతీలను కార్పొరేషన్లలో విలీనం చేయడంపై చర్చించి నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్. ఇక క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్లకు ఆర్థిక సాయంతో పాటుగా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వాలని కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఇప్పటికే కేబినెట్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇంకా కేబినెట్ భేటీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏ అంశాలపై చర్చ జరుగుతోంది? రైట్, గత 40 నిమిషాలుగా కేబినెట్ సమావేశం కొనసాగుతూనే ఉంది. మంత్రులందరూ అటెండ్ అయ్యారు. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లోనే కేబినెట్ను నిర్వహిస్తున్నారు. దీంట్లో చాలా కీలకమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. ఒకటి, స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ సీఎం మరికొద్ది సేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. నిన్ననే ఈ యూనివర్సిటీకి సంబంధించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ఈ యూనివర్సిటీకి సంబంధించిన బిల్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈరోజు దానిపైన డిస్కషన్ జరిగింది. బిల్ను అప్రూవ్ కూడా చేశారు. ఇది పీపీపీ మోడల్లో ఉండబోతుంది. ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్లో ఉండబోతుంది. ఇక రెండో అంశం జాబ్ క్యాలెండర్కి సంబంధించి చాలా రోజులుగా దీనిపైన ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని బీఆర్ఎస్ కూడా ఈ సమావేశాల్లో ఆందోళన చేసింది. సో దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ పైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక రైతు భరోసా విధి విధానాల ఖరారు పైన కూడా క్యాబినెట్ డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీ పైన ఎక్సర్సైజ్ చేస్తుంది. 2 దశల్లో ఇప్పటికే 1,50,000 వరకు ఉన్న రైతు రుణమాఫీని కూడా అమలు చేసింది. సో ఇప్పుడు ముందున్న ఛాలెంజ్ రైతు భరోసా. దీనికి సంబంధించి నిధుల సమీకరణ ఏ విధంగా ఉండాలి, ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా క్యాబినెట్ చర్చిస్తుంది. ఇక కీలకమైన మరో అంశం ధరణి పోర్టల్కి సంబంధించి. ధరణి పోర్టల్కి సంబంధించి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. చాలా రోజులుగా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. ప్రభుత్వం కూడా దీనిపైన ఒక కమిటీని వేసింది. కమిటీ నివేదికలు తీసుకుంది. కమిటీ మధ్యంతర నివేదికలు ఇచ్చింది. దాంతోపాటు పూర్తిస్థాయి నివేదికలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ధరణిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని ప్లేస్లో భూమాత కానీ లేకపోతే ఇంకా వేరే పేర్లతో ఇంకో పోర్టల్ని తీసుకురావాలని ఆలోచించినా కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నాగార్జున సాగర్, నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ఒక మండలాన్ని తీసుకొని దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఉన్నారు. ఆ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా అక్కడ పూర్తి స్థాయిలో ధరణిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో తీసేసి ఆ ప్లేస్లో కొత్త కమిటీని, కొత్త పోర్టల్ను తీసుకొచ్చి దాన్ని ప్రయోగాత్మకంగా అక్కడ చూడనున్నారు, ప్రయోగించనున్నారు. సో ధరణి పూర్తి స్థాయిలో తీసేయడానికి ఉన్న సాధ్యాలపైన కూడా కేబినెట్ చర్చిస్తుంది. సో ఆ పైలట్ ప్రాజెక్టులు, పైలట్ మండలాన్ని కూడా ఈ కేబినెట్లో డెసిషన్ తీసుకున్నారు. ఇక సిరాజ్ అట్లాగే నిఖత్ జరీన్కు సంబంధించిన ఉద్యోగాల విషయంలో కూడా కేబినెట్ చర్చ తీసుకున్నది. ఇక మరొక కీలకమైన అంశం RRR పరిధిలో ఉన్న RRR ఇన్సైడ్గా ఉన్న కార్పొరేషన్స్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లాగా గ్రేటర్ పరిధిలోకి వచ్చే మరో 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో ఆ అంశం కూడా డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో వెస్ట్ భాగంలో ఉన్న కార్పొరేషన్స్ అట్లాగే ఈస్ట్ భాగంలో ఉన్న కార్పొరేషన్స్. సో దీన్ని కూడా ఈ అంశం కూడా కేబినెట్లో చర్చకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. కమింగ్ టు సెకండ్